గోంగూర కాంబినేషన్లో ఏది వండినా కూడా చాలా చాలా బాగుంటుందండి. నేనైతే గోంగూర ఎండు రొయ్యలు అయితే వండాను. చూడండి కర్రీ ఏ విధంగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అందరికీ కూడా నోరు ఊరుతుంది. ఎందుకంటే గోంగూరలో ఉన్న పులుపు, ఈ రొయ్యలు, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. నేనైతే ఒక 50 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను, వేరుశనగ నూనె అండి. అలాగే ఒక స్పూను జీలకర్ర. రొయ్యలను అయితే వండటానికి ఒక 1/2 అవర్ ముందైతే నేను కొంచెం గోరువెచ్చని నీటిలో నానబెట్టి ఉంచి బాగా కడిగిన తర్వాత రొయ్యలు అయితే వేసి వేయించాను. అలాగే ఉల్లిపాయలు 3 పెద్దవి, అలాగే 4 పచ్చిమిర్చి అయితే వేశాను. ఆ ఉల్లిపాయలకి అలాగే గోంగూరకి కూడా పులుపు బాగా సెట్ అవుద్ది అనమాట, లేకపోతే మరీ పుల్లగా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక దాంట్లో 2 కట్టల గోంగూర, చూడండి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో. గోంగూర పచ్చి రొయ్యలు, గోంగూర ఎండు రొయ్యలు, గోంగూర ఎండు చేపలు, ఏ కాంబినేషన్లో అయినా సరే గోంగూర చికెన్ ఏదైనా సరే సూపర్ హిట్ అయిపోతుంది అనమాట. అంత టేస్ట్ అయితే ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో. చాలా చాలా బాగుంది. అలాగే నేనైతే ఒక 3 స్పూన్లు కారము, 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం వేయలేదు. ఇలా వేసిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత దాంట్లో చిన్న గ్లాసులు అయితే వాటర్ అయితే వేసాను. ఎందుకంటే ఈ గోంగూర, రొయ్యలు, కారము, మసాలా అంతా కూడా దానికి బాగా పట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా కర్రీ మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.